నీ నేరమేమి నీరజాక్షి చివరి భాగానికి స్వాగతం. అన్నీ ఆలోచించుకున్నాక వారిని చంపడమే కరెక్ట్ అని అనిపించింది ముగ్గురికి. ముగ్గురు మహిళలు చేయి చేయి కలిపారు. ఆ రాత్రికే పథకం రచించారు ముగ్గురు కలిసి. దానిలో భాగంగా దగ్గర్లో చెట్టు కింద నిలుచుని ఎదురుచూస్తుంది నీరజ ఆ నీచుల కోసం. రోజులాగే మందు తెచ్చుకొని రోడ్డు పక్కగా కూర్చున్నారు ఇద్దరు. ఫుల్లుగా తాగారు. రోడ్డుపై ఒక ఆడపడుచు వెళ్తుంటే వెనకాలే వెళ్తున్నారు ఇద్దరు. అది చూసి వారి వెనకే వెళ్ళింది నీరజ. రోడ్డు నిర్మానుష్యంగా మారడంతో ఆ స్త్రీని చేరుకొని ఎదురుగా నిలుచున్నారు. అప్పటికే భయంతో నడుస్తున్న ఆవిడ వీళ్లను చూసి దడుచుకుంది. వారి చూపుల్లోని భావం అర్థమయ్యి తప్పించుకోవడానికి చూసింది. కానీ కీచకులు ఆవిడను బంధించారు. వెంటనే నీరజ పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకుని వారి ఎదురుగా వచ్చింది. ఇంకొక ఆడదానికి అన్యాయం జరగడం నీరజకు ఏమాత్రం ఇష్టం లేదు. నీరజను చూసి నిర్ఘాంతపోయారు ఇద్దరు. ఆ స్త్రీని వదిలేశారు. నువ్వు ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో అని ఆ స్త్రీని చూసి అరిచింది నీరజ. ఆవిడ వెంటనే అక్కడి నుండి పారిపోయింది భయంతో. ఇది మనల్ని ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. పోనీలే, దీనితోనే సర్దుకుందాం ఈరోజు, ఒకడు అన్నాడు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అన్నంరా, సర్దుకోవడం కాదు, మళ్ళీ ఇంకొకసారి స్వర్గం చూద్దాం అని ఇంకొకడు. వారి మాటలు భయం గొలుపుతుంటే కర్ర వారిపైకి విసిరేసి పరిగెత్తింది నీరజ. నీరజను వెంబడించారు వాళ్ళు. ఎలాగోలా వారి కళ్ళు కప్పి తప్పించుకొని అందులోని 20 ఏళ్ల కీచకుడి ఇంట్లోకి చేరింది నీరజ. అక్కడ ఆ పెద్దావిడకు జరిగిందంతా చెప్పింది. ఈ రోజుతో ఆ నీచులకు చివరి రోజు, ఇక నీకు మనశ్శాంతి లభిస్తుంది చెప్పింది ఆ పెద్దావిడ. నీరజను ఇంటికి వెనక వైపు వంటగది పక్కగా దాచిపెట్టింది. నీరజ తప్పించుకోవడంతో దాని పని రేపు చెబుదాం, ఇంటికి వెళ్దాం పదరా, ఆకలి వేస్తుంది అనుకుని ఇంటికి వెళ్ళారు. యుక్త వయసు నీచుడు ఇంటికి వస్తూనే, ఒసేయ్ ముసలి, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అన్నాడు. ఉదయం తల్లికి గాయం చేసిన విషయం కూడా గుర్తులేదు వాడికి. ఆ తల్లి అన్నం తెచ్చిపెట్టింది చప్పుడు చేయకుండా. ఆ వంటలు చూసి కోడి కూర కొట్టినా కూడా కొడుకు అంటే ఎంత ప్రేమే నీకు అని ఆవురావురుమంటూ మొత్తం తినేశాడు. ఒక అరగంట తర్వాత నీరజ ఇంటి లోపలికి వచ్చింది. నీరజను చూసి, ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏం కావాలి నీకు, నా మీద మోజు పుట్టిందా అంటూ నీరజను అందుకోబోయాడు. నీరజ 2 అడుగులు వెనక్కి వేసి, నిన్ను చంపడానికి వచ్చారా, నీకు భూమి మీద బ్రతికే హక్కు లేదు అన్నది. తల్లి వైపు చూశాడు. నిశ్శబ్దంగా ఉంది ఆవిడ. ఈ ముసలిదాన్ని చూసుకొని వచ్చావా, ఇద్దరూ కలిశారా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా చేతుల్లో బలవ్వడానికే మళ్ళీ వచ్చావు. ఒసేయ్ ముసలి, నీకో విషయం తెలుసా, నీ మనవరాలు ఎలా చనిపోయిందో అంటూ వెకిలి నవ్వుతూ నీరజ వైపు కదలబోయాడు. అంతలో నోటి నుంచి రక్తం కారింది అతనికి. అనుమానంగా తల్లి వైపు చూశాడు. నువ్వనుకునేది నిజమేరా, అందులో విషం కలిపాను. పసిపిల్ల అని కూడా చూడకుండా సొంత అక్క కూతురిని బలి తీసుకున్న నీకు బ్రతికే హక్కు లేదు అంది ఆవిడ. తల్లి ఇలా చేస్తుందని ఊహించని అతడు పక్కనే ఉన్న కొడవలి తీసుకుని తల్లి మీదకు వెళ్ళాడు. అది చూసిన నీరజ మెరుపు వేగంతో పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని తలపై మోదింది. అబ్బా అంటూ చేతిలో ఉన్న కొడవలిని కింద చాచి తలని 2 చేతులతో పట్టుకున్నాడు. నొప్పిగా ఉందా, మరి నాకెంత నొప్పిగా ఉండాలిరా, నీ సరదా కోసం జీవితాలని నాశనం చేస్తున్నావు కదా అని ఇంకొక దెబ్బ వేసింది నీరజ. 2వ దెబ్బతో నేల కొరిగాడు వాడు. దెబ్బల వల్ల నొప్పి, కాలకూట విషం పేగుల్ని తింటుంటే గిలాగిలా కొట్టుకుంటూ
రక్తం కక్కుతూ ప్రాణం వదిలాడు. అక్కడ పడిన కొడవలిని తీసుకుని లక్ష్మి ఇంటికి బయలుదేరింది నీరజ. అప్పటికే పనిచేసే ఇంట్లో వాళ్ళు ఇచ్చారంటూ ఫుల్ బాటిల్ మందు తన భర్తకు లక్ష్మి ఇవ్వడంతో అది తాగి స్పృహలో లేడు ఆ నీచుడు. వచ్చిన నీరజను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. పిల్లలు అప్పటికే నిద్రించారు. లక్ష్మి, నీరజ ఇద్దరు కలిసి ఆ నీచుణ్ణి మంచంపై పడుకోబెట్టి మంచానికి కాళ్ళు చేతులు కట్టేశారు. తర్వాత మొహంపై నీళ్లు కొట్టింది నీరజ. ఎందుకు చేస్తున్నాడో తెలుసుకొని చావాలనేది నీరజ ఉద్దేశం. అతడు కొంచెం స్పృహలోకి వచ్చి నీరజను చూశాడు. నువ్వా అంటూ లేవబోయాడు. కాళ్ళు చేతులు సహకరించలేదు. అప్పుడు చూసుకున్నాడు కట్టివేయబడడం. లక్ష్మి వైపు చూశాడు. తనకు పట్టనట్లు ఎటో చూస్తూ ఉంది. నీరజ ఇక ఆలస్యం చేయలేదు. తన వెంట తెచ్చిన కొడవలితో ఆ నీచుడి గొంతు కోసింది. ఇప్పుడు తెలుస్తుందా నేను ఎంత నరకము అనుభవించానో అంటూ. అతను అరుస్తుంటే అతని అరుపు బయటికి రాకుండా మొహంపై దిండును అదిమి పట్టింది. విలవిలలాడుతూ ఊపిరి ఆడక ప్రాణం వదిలాడు. తర్వాత కమిషనర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె నీరజ చేతులకు మట్టి అంటకుండా శవాలను మాయం చేసింది. తల్లిని వదిలేసి జీవితంలో తోడులేని లక్ష్మికి పెద్దావిడ రూపంలో తల్లి దొరికింది. కూతురిని పోగొట్టుకుని జీవితాన్ని చాలిద్దామనుకున్న పెద్దావిడకు లక్ష్మీ రూపంలో ఒక కూతురు, మనమలు లభించారు. ఇక వారికి ఎవరి తోడు అవసరం లేదు. కాయా కష్టం చేసుకుని బ్రతకగలరు. నీరజకు భర్త దగ్గరికి వెళ్ళాలి అనిపించలేదు. తనకు ఆ అర్హత లేదు అనుకుంది. అందుకే కమిషనర్ గారికి అబద్ధం చెప్పి గమ్యం లేని తీరానికి బయలుదేరి నిఖిల్కి దొరికిపోయింది. అంతా చెప్పి బోరున విలపించింది నీరజ. నీరజపై ఎనలేని ప్రేమ పొంగికొచ్చింది నిఖిల్కి. వెళ్ళి నీరజను పట్టుకోబోయాడు. మళ్ళీ పక్కకు తప్పుకోవాలని చూసింది నీరజ. ఆ అవకాశం ఇవ్వకుండా నీరజ భుజం పట్టుకుని లాగిపెట్టి చెంపపై కొట్టాడు నిఖిల్. నిఖిల్ని అలానే చూస్తూ ఉండిపోయింది నీరజ. నీ సాహసం నచ్చింది. నీచులను బలి తీసుకున్నావు. కానీ మూర్ఖురాలిలా చేయొద్దు. తప్పెవరిది, శిక్ష ఎవరికి? ఇందులో నా తప్పేంటి? నా పిల్లల తప్పేంటి? ముఖ్యంగా నీ తప్పేంటి? మనకు ఈ శిక్ష ఎందుకు? పవిత్రత అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. మన మనసులు పవిత్రంగా ఉన్నంతకాలం మనమిద్దరం ఒకరికోసం ఒకరుగానే ఉంటాం. నీరజ చుబుకాన్ని ఎత్తి పట్టుకుని కళ్ళలోకి చూస్తూ నీ నేరమేమి నీరజాక్షి అన్నాడు నిఖిల్. నిఖిల్ని అల్లుకుపోయింది నీరజ. సమాప్తం. ఇట్లు మీ రమీజ్యోతి. స్టోరీ మొత్తం ఒకసారి విని ఎలా ఉందో మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు. ఉంటాను, మీ రమీజ్యోతి.